బుజ్జమ్మని ఇంటికి తీసుకెళ్ళటానికి ఆశ్రమంలో ఉన్న మేడంకి కాల్ చేసిన అమర్. ఆ మేడం గొంతు, బాగీ గొంతు ఇద్దరి గొంతు ఒకటేనని గుర్తుపట్టేసిన అమర్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా రాథోడ్తో మాట్లాడి మనోహరి ప్లాన్స్ అన్నీ తిప్పి కొట్టాలి అంటే నాకు నీ హెల్ప్ కావాలి. మనోహరి ఏం ఆలోచిస్తుంది, మనోహరి తరచుగా ఎవరిని కలుస్తుంది, నువ్వు నాకు ఈ విషయాలన్నీ కూడా ముందే చెప్పావు అంటే అప్పుడు మనం మనోహరి మంచిది కాదు అని ఆయనకి సాక్ష్యాలతో సహా నిరూపించవచ్చు. ఇక అక్కడి నుంచి భాగ్య, కరుణ అమర్కి కనపడకుండా అయితే వెళ్ళిపోతారు. ఇక స్కూల్ వదలగానే అంజు ఇంటికి వెళ్ళిపోతుంటే ఆరు పాప అయితే అక్క అక్క ఆగక్క. ఇక అలా ఆరు పాప అయితే పరుగులు పెట్టుకుంటూ వస్తుంది అంజు దగ్గరికి. అప్పుడు అంజు ఏంటమ్మా బుజ్జమ్మ అని అడుగుతూ ఉంటుంది. అక్క ఈరోజు కూడా నేను మీ ఇంటికి వస్తానక్క అని అంటుంది. అప్పుడు అంజు అవునా, ఈరోజు కూడా మా ఇంటికి వస్తున్నావా, నిజమా? అవునక్క అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడే అమరు కారులో నుంచి కిందకి దిగుతాడు. ఇక అమర్ రా అంజు వెళ్దాం అని అంటూ ఉంటే బుజ్జమ్మ ఈరోజు కూడా మన ఇంటికి వస్తుందంట డాడ్ అని చెప్తూ ఉంటుంది అంజు. ఇక అప్పుడు అమర్ మీ మేడంకి చెప్పావా అని అమర్ అడగగానే కావాలంటే మీరే అడగండి సార్ అని అంటుంది. ఇక అప్పుడు అమర్ నువ్వే ఫోన్ చేసివు నేను మాట్లాడతాను అంటాడు. ఇక అమర్ ఆరు పాపకి ఫోన్ ఇవ్వడంతో ఇక తను డయల్ చేస్తుంది. ఇక అలా ఫోన్ రింగ్ అవుతుంటే బుజ్జమ్మ అయితే అమర్కి ఫోన్ ఇస్తుంది. ఇక అమర్ కాల్ లిఫ్ట్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటే భాగ్య ఆ నెంబర్ చూసి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న కరుణ్తో ఏమే కరుణ ఆయన ఫోన్ చేస్తున్నారే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు కరుణ ఎవరే ఆయన? అప్పుడు భాగి ఆయనేనే మా ఆయన అని నెంబర్ చూపిస్తూ ఉంటే కరుణ ఇంకెందుకే ఆలస్యం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. కరుణ చెప్పటంతో చేరకొంగని నోటికి అడ్డం పెట్టుకొని భాగి మాట్లాడుతూ ఉంటుంది. ఇక భాగి అలా హలో అనగానే ఇక అమర్ భాగి మాట వాయిస్ లాగుందని గుర్తు పట్టేసి ఇక భాగి మాటలైతే గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. గతంలో భాగ్యతో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా అమరు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఇక భాగ్య అయితే కాల్ లిఫ్ట్ చేసి కస్తూర్బా అనాథ శరణాలయం ఎవరు చెప్పండి అంటుంది. అప్పుడు అమర్ ఈరోజు ఆరు పాప మా ఇంటికి వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అడిగితే మీకు తెలుసని చెప్తుంది. మీరు పర్మిషన్ ఇచ్చినట్టే కదా, ఎందుకంటే పాప ఇంటికి వస్తానన్న ఒకసారి ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియచేయాలి కదా, తిరిగి మళ్ళీ పాపని నేనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అని అయితే అమర్ అంటూ ఉంటాడు. ఓకేనా అని అమర్ అడగడంతో ఓకే అని భాగ్య కాల్ కట్ చేసి ఇక అమ్మయ్య అని ఊపిరైతే పీల్చుకుంటుంది. ఇక ఇంతలో కరుణ నువ్వు ఈ దాగుడు మూతలు ఎన్నో రోజులు ఆడలేవు, ఎందుకంటే ఖచ్చితంగా నీ గురించి అమర్ సార్ అన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఆలోపే నువ్వు ఆ మనోహరి గురించి సాక్ష్యాలన్నీ సంపాదించాలి అని అయితే కరుణ అంటుంది. నాకు మాత్రం ఆ పంతుల మీద అనుమానంగానే ఉంది, నేను ఆ పంతుల గురించి ఎంక్వైరీ చేస్తా, నువ్వేమో ఆ మనోహరి సంగతులు చూసుకో అని అయితే కరుణ చెప్తుంది. అలాగే థ్యాంక్ యూ కరుణ, నువ్వు నాకు ఈ టైంలో ఎంతో సపోర్టివ్గా నిలుస్తున్నావు అని అయితే కరుణకి థ్యాంక్స్ చెప్తుంది బాగి. ఇక అప్పుడు కరుణ ఏ పాగల్పోరి దోస్త్ అంటే మరి ఏంటి, కేవలం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే కాదు బాధల్లో కూడా తోడుండాలి దోస్త్ అంటే అది. సరే నేను వెళ్ళొస్తా అని చెప్పి కరుణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనోహరి చంబా అయితే హాల్లో కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ అయితే పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక రాథోడ్ ఆరు పాపం చూడగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక బుజ్జమ్మ అంటే బుజ్జమ్మే, నాకు ఆరు మేడంని బాగి మేడంని చూస్తున్నట్టే ఉంది, ఇక అచ్చు మిస్సమ్మలాగే ఉందని ఎంతో అభిమానంగా బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటాడు రాథోడ్. ఇక మనోహరి ఏమో ఏంటి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు అని అయితే బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అమర్ని అడుగుతూ ఉంటుంది మనోహరి ఏంటి మళ్ళీ బుజ్జమ్మని ఇంటికి తీసుకొచ్చావని. రేపు ఎలాగో సండేనే కదా ఆడుకుంటారని తీసుకొచ్చానని చెప్తూ ఉంటాడు అమర్. వాళ్ళ మేడం పర్మిషన్ కూడా తీసుకున్నాను అని చెప్పి వాళ్ళిద్దరినైతే పైకి వెళ్ళమంటాడు. అప్పుడు మనోహరి ఇదేంటి బాగీతో మాట్లాడా ఇదేంటి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమర్తో అమర్ నా కారు బ్రేక్ డౌన్ అయింది, నన్ను ఒక చోటకి అర్జెంటుగా తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్తావా అనగానే అమర్ అయితే రాతోడు ఉన్నాడుగా మనోహరి. అప్పుడు మనోహరి ఇది కొంచెం పర్సనల్, ప్లీజ్ అమర్ నువ్వే తీసుకువెళ్ళాలి అని అయితే చెప్తూ ఉంటుంది. సరే వెళ్దాం అని చెప్పి మనోహరిని తీసుకొని వెళ్తాడు అమర్. అప్పుడు మనోహరి కారులో వెళ్తుండగా ఇదే మంచి టైం నాకు అమర్ని నా వైపు మలుచుకోవడానికి అని అయితే అమర్ నాపై నీకున్న అభిప్రాయం ఏంటి అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి మనోహరి ఎప్పుడు లేనిది అలా అడుగుతున్నావు, నీపై అభిప్రాయం అంటే నువ్వు మంచిదానివి, అరుంధతి ఫ్రెండ్వి, చాలాసార్లు అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటావు అని అమర్ అనగానే అప్పుడు మనోహరి ఫీల్ అవుతూ ఉంటుంది. నువ్వు బాగుంటావని ఒక మాట చెప్పొచ్చు కదా. ఇక మనోహరి
నేను ఈ 5 ఏళ్లుగా పిల్లలకి చాలా దగ్గరైపోయాను. నేను ఒకవేళ సడన్‌గా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పినా కూడా నేను పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి. ఇక అమర్ అయితే లైఫ్‌లో సింగిల్‌గా ఉండటం ఎవరి వల్ల కాదు. అది నీ వల్లే అవుతుంది. నేను చూడు ఆరు చనిపోయాక భాగ్యని ప్రేమించాను. నిన్నుగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు మనోహరి. నేను అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాను. మా ఇంటి ఆడపడుచుగా నిన్ను సాగనంపుతాను పెళ్లి చేసి అనైతే అమర్ అంటూ ఉంటాడు. చెప్పు మనోహరి, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అనగానే అప్పుడు మనోహరి నేనేదో ప్లాన్ చేస్తే అమర్కి ఇంకోటి ఏదో అర్థమైనట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అర్థమైంది. నువ్వు నాతో అన్నీ చెప్పుకోలేవు కదా. నేను నీకు పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తాను. మంచి మంచి పెళ్లి సంబంధాలు ఉన్నాయి మనోహరి. ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను అని అంటాడు. నీకు పెళ్లి జరిగితే పైన ఆరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక మనోహరి చెప్పిన ప్లేస్కి అయితే మనోహరిని డ్రాప్ చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అమర్ అన్న మాటలకి మనోహరికి అయితే ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. నేను అమర్ని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పాలి అనుకుంటే అమరేమో ఇది అర్థం చేసుకోకుండా నాకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఏంటి అని ఇరిటేషన్ ఫీల్ అవుతుంది. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మనోహరి. ఇదంతా కూడా మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి అయితే మనోహరిని గమనిస్తూ ఉంటాడు. ఇక అంజు పాప ఆరు పాప ఇద్దరు కూడా హ్యాపీగా కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇక పిల్లలందరూ కూడా బుజ్జమ్మ ఉంటే టైమే తెలియట్లేదు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక అమర్ అయితే ఇంటికి వచ్చి పిల్లలు ఆరు పాపకి టైం అవుతుంది, బుజ్జమ్మ రా ఇంటికి వెళ్దాం అని అయితే పిలుస్తాడు. ఇక అలా అయితే అమర్ ఆరు పాపని తీసుకొని బయలుదేరి దారి మధ్యలోకి వెళ్ళగాని ఆ రోజు ఏదైతే ఆరు పాపని అటాక్ చేసిందో ఆ రాబందుకి ఇద్దరు పిల్లలు ఉంటాయి. ఆ పిల్లలు వీళ్ళు మా అమ్మని చంపింది వీళ్ళే కదా అని ఇక అమరు ఆరు పాపను అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇక అమర్ అయితే కారు ఆపి గన్ను వాటికి గురి పెడుతున్నా కూడా అమర్ని పక్కకి నెట్టేస్తూ ఉంటాయి ఆ రాబందులు. ఇక అమర్ అయితే గట్టిగా వాటిని తోసేసేసరికి అవైతే వెళ్ళిపోతాయి చిన్న రాబందులు. ఇక బుజ్జమ్మ నీకేం కాలేదు కదా అనగానే నాకేం కాలేదండి అంటుంది. ఇక బుజ్జమ్మని తీసుకువెళ్ళి సేఫ్గా వాళ్ళ అనాథ శరణాలయంలో అయితే డ్రాప్ చేస్తాడు అమర్. ఇక అమరు అలా పాపని అక్కడ డ్రాప్ చేసి ఇంటికి వస్తున్నంతసేపు కూడా ఇక రాబందులు దాడి చేయటం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. 5 ఏళ్ల క్రితం ఒక రాబందు అమ్ము మీద అటాక్ చేశాయి. ఇప్పుడు సేమ్ అవే రిపీట్ అవుతూ ఆరు పాప మీద కూడా అటాక్ చేస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. వీటిని హిప్నటైజం చేస్తున్న వ్యక్తి మళ్ళీ హిప్నటైజం చేపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు కనిపెట్టాలి అని అయితే అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇక అలా అమర్ ఆలోచిస్తూ ఉంటే ఇక చిత్రగుప్తుడైతే ఒక స్వామీజీ వేషంలో కిందకు వస్తాడు. నీ బాధ ఏమిటో నాకు తెలుసు, నీ పిల్లల్ని నువ్వు ఎలా కాపాడుకోవాలనే కదా అని ఆ స్వామీజీ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ స్వామీజీ వేషంలో ఉన్న చిత్రగుప్తుడైతే నువ్వు మృత్యుంజయ హోమాన్ని జరిపించు అని చెప్తూ ఉంటాడు. ఇక అలా జరిపిస్తే పిల్లలకి ఏ ఆపదలు రాకుండా ఉంటాయని చెప్పి అక్కడి నుంచి అయితే స్వామీజీ మాయమవుతాడు. ఇక అంతలో మనోహరి అక్కడికి వచ్చి ఇలాంటి స్వామీజీ మాటలు నువ్వు నమ్ముతావా, నీకు నమ్మకం లేదు కదా అని ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అయితే లేదు మనోహరి, నేను ఆరు పాపని ఇందాక డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు 2 రాబందులు మళ్ళీ అటాక్ చేశాయి. అందుకనే ఖచ్చితంగా వీళ్ళ మాటలు నేను నమ్ముతున్నాను అని చెప్తూ ఉంటాడు. మృత్యుంజయ హోమాన్ని నేను జరిపిస్తాను అని అయితే గట్టిగా ఫిక్స్ అవుతాడు అమర్. ఇక రాతోడు కూడా సార్ ఆ హోమం ఖచ్చితంగా జరిపించాక మీకు నిజాలు తెలుస్తాయి సార్ అంటాడు. ఇక అప్పుడు రాతోడు ఇవన్నీ చేస్తుంది ఎవరో కూడా మీకు అర్థమైపోతుంది అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మనోహరితో అయితే చంబా ఇలా అంటూ ఉంటుంది, పిల్లలకి మృత్యుంజయ హోమం జరిపిస్తే ఇక వాళ్ళు మృత్యుంజయులు అవుతారు, ఇక వాళ్ళని నువ్వేం చేయలేవు అని అయితే చంబా ఐడియా ఇస్తూ ఉంటుంది మనోహరికి. అంతేకాకుండా నా శక్తులను కూడా నేను కోల్పోయే అవకాశం ఉంది, అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చంబా చెప్తూ ఉంటుంది. అందుకని మనం ఆ హోమాన్ని ఆపడానికి ప్రయత్నించాలి అని అంటుంది. ఇక అమరు అయితే గుడికి బయలుదేరుతుంటే కావాలని ఇక కార్ టైర్లో అయితే ఎయిర్ తీసేస్తుంది. ఇక అమరు వాళ్ళు ఆ కారు కాకుండా ఇంకో కారులో వెళ్తారు. ఇక బాగి పర్మిషన్ తీసుకొని పాపని రాజుగారు గుడికి తీసుకొని వెళ్తాడు అమరు వాళ్ళ దగ్గరికి. ఇక అలా అమర్ అయితే మృత్యుంజయ హోమాన్ని అక్కడ జరిపిస్తూ ఉంటాడు. స్వామి నేను కోరుకునేది ఒకటి, నా పిల్లలతో పాటు ఇప్పుడు కొత్తగా మా ఇంటికి వస్తున్న బుజ్జమ్మ కూడా నా పిల్లల లాంటిది. నా పిల్లలందరూ కూడా ఎప్పుడూ దీర్ఘాయుష్తో సుఖ సంతోషాలతో ఉండేలా చూడు స్వామి అని అయితే అమర్ కోరుకుంటూ ఉంటాడు. నా భాగ్యాన్ని నేను ఖచ్చితంగా వెతికి కనిపెట్టి తీరాలి. ఇక బుజ్జమ్మని నేను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అలా అమర్ అయితే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఇక భాగ్య అయితే గుర్కాలో సీక్రెట్గా చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా. ఇక భాగ్య అయితే దూరం నుంచి చూస్తూ
కన్న కూతురని తెలియకముందే ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఇక మీ కన్న కూతురని తెలిస్తే ఇంకెంత ప్రేమ చూపిస్తారో నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు అంత మంచివారని అని అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక మనోహరి అయితే బాగి పక్కగా వచ్చి బాగి చేయి పట్టుకొని లాగుతుంది పక్కకి. ఇక మనోహరి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు బాగి అని అడుగుతూ ఉంటుంది. నేను ఎందుకు వచ్చానో పక్కన పెట్టు. నువ్వు ఇంకొద్ది రోజుల్లో ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అవునా, బయటికి వెళ్తానా? సరేలే అంటుంది మనోహరి. ఎవరు బయటికి వెళ్తారో చూద్దాం. నీకు ఒక విషయం చెప్పనా, కొద్ది రోజుల్లో నేను అమర్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అలా అనగానే మనోహరి చెంప పగల కొడుతుంది బాగి. ఆ మాట అనడానికి నీకు కొంచెం కూడా సిగ్గులేదా అని అయితే బాగి అంటూ ఉంటుంది. ఒకప్పుడు నీ పెళ్లి కోసమే మా అక్క అరుంధతిని నిర్దాక్షిణ్యంగా చంపించావు. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లివయ్యుండి కూడా మళ్ళీ మా ఆయన వెనక పడుతున్నావా అని అయితే అడుగుతూ ఉంటుంది బాగి. ఇక నీ బిడ్డ అన్న ప్రేమ ఏమాత్రం లేకుండా బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేసి వచ్చేసావు. నువ్వు ఒక జన్మే కాదు 100 జన్మలు ఎత్తినా కూడా నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోలేవు అని అయితే బాగి చెప్తూ ఉంటుంది. ఆయన గుండెల్లో ఎప్పటికీ ఉండేది అరుంధతి అక్క నేను మాత్రమే. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాలన్నీ వృధానే అని అంటుంది బాగి. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అయింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.